వెల్కమ్ టు ఎంఎన్జే టీవీ ట్రిపుల్ 8 న్యూస్. ఆత్మకూరు ఎం మండలంలోని వైబీఆర్ ఫంక్షన్ హాల్లో సర్దార్ సర్వాయి పాపన్న సేన జాతీయ ప్రెసిడెంట్ మరియు యాదాద్రి భువనగిరి జిల్లా కల్లుగీత కార్మిక గౌరవ సంఘం అధ్యక్షులు కప్పాల పరిటాల రవికుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను గురువారం రోజున అభిమానులు ఘనంగా జరిపారు. ఈ వేడుకల్లో తెలంగాణ నుండి వందల సంఖ్యలో అభిమానులు వచ్చారు. ఈ వేడుకల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి గౌడ జాతికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున కాటమయ్య మూకులను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా జన్మదిన సందర్భంగా అన్ని మండలాల నుంచి అన్ని జిల్లాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జిల్లా సహాయ కార్యదర్శులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్లు, మహిళా విభాగం అధ్యక్షులు, మహిళా ప్రధాన కార్యదర్శులు, కొరటికల్లు గ్రామ మహిళా అధ్యక్షురాలు కమిటీ పూర్తిగా నాకు 4 జిల్లాల నుంచి విచ్చేసినటువంటి నా పుట్టినరోజుకు వచ్చినటువంటి నా అక్కలు, చెల్లెళ్ళు, నా గౌడ సోదరులు, వివిధ హోదాలున్న నాయకులు, మరియు ముందుగా కొట్టికల్ నుంచి వచ్చిన మా బీసీ నాయకుడు మా అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు పల్లెపాడు లింగన్న గారికి నాకు ఒక 25 సంవత్సరాల అనుబంధం, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు ఉంచి నా పుట్టినరోజు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను స్టార్ట్ చేసినాడు, నన్ను జిల్లా అధ్యక్షునిగా బేగంపేటలో చేసినాడు. నేను ఒక్కనే యాదాద్రి భువనగిరి జిల్లా నేను ఒక్కనికే ఇచ్చారు పిలిచి పదవి. మీటింగ్ అని పిలిచి టూరిజం ప్లాజాలో మన శ్రీనివాస్ గౌడ్ గెస్ట్ హౌస్, మంత్రి గారి గెస్ట్ హౌస్లో నాకు పదవి ఇచ్చిన రోజు నేను అనుకున్నా చేస్తానా చేయనా, చేయగలుగుతానా, నా కులం కోసం బాధ్యత అయితే తీసుకున్నాం. ప్రెస్కి అయితే వెళ్ళిపోయింది, అన్ని స్టేట్ మీడియా వచ్చి రాసుకొని వెళ్ళిపోయారు, చేయగలుగుతాను. ఆ రోజు ఒక్కడే సంకల్పం చేసుకున్నా, నేను ఇన్ని రోజులు వ్యాపారం చేసి ఇంత అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన నేను నా సంఘాన్ని, నా కులాన్ని కాపాడుకోలేకపోతే ఇక నేను అనుకొని ముందు కట్టి ఫస్ట్ స్టార్టింగ్గా నేను చిట్యాల మండలాన్ని పూర్తిగా కమిటీ వేయడం జరిగింది. ఆ తర్వాత రమణపేట మండలం, ఆ తర్వాత ఆత్మకూరు మండలం, తర్వాత మూటకొండూరు కూడా వెళ్ళినాం, ఇంకా గాలే. అడ్డగూడూరు వేసిన, మోత్కూరు వేసిన, గుండాల వేసిన, వివిధ మండలాలు వేసుకుంటూ వివిధ జిల్లాల కమిటీలు కూడా వేసుకుంటూ వస్తున్నా. ఒక యూత్ విభాగాలు, ఒక మహిళా విభాగాలు మరియు ముస్తాబ్ సంఘం కూడా వేయడం జరుగుతుంది. కార్మికులు సమస్యలు కొన్ని సంఘాలు 82 సంఘాలు ఉన్నాయి గీత కార్మిక సంఘంలో. వివిధ పార్టీలకు సంబంధించినవి, వివిధ ఇండిపెండెంట్ గా రిజిస్టర్ చేయబడ్డాయి. కానీ వారు ప్రెస్ క్లబ్లకే పరిమితం అవుతారు. ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ పోతలేరు, అట్టడుగు స్థాయికి వెళ్ళడం లేదు. గ్రామ స్థాయిలో వెళ్తే అక్కడ కార్మికునికి ఇప్పటికీ కొన్ని పూటలు వెళ్ళక ఫస్ట్ ఉండి ఇప్పటికీ నివాస గృహాలు లెక్క నివసించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పేరుకు గౌడ జాతి ఏమంటారంటే జనాలు వారికేంది, వారు ఒక సంపన్నులు అనుకుంటారు. కానీ ఈ మన దాంట్లో కూడా ఒక 40% బీదరికంతో అనుభవిస్తూ, బయటికి చెప్పలేక అనుభవిస్తూ జీవిస్తున్నారు. దీని మీద అన్యాయం చేయడానికి ఒక మే 1 తారీఖు కానీ జూన్ 5 తారీఖు నుంచి కూడా పాదయాత్ర చేయడానికి పూనుకున్నా. 5 జిల్లాలు చేయాలనే ఆలోచన ఉంది. ఈ మధ్య ఇంకా ప్రపోజల్ వస్తున్నాయి, ఒక 10 జిల్లాలు చేస్తే మంచిగా ఉంటుందని ఆలోచన చేస్తున్నాం. దీని మీద మా జిల్లా కార్యవర్గాన్ని, అలాగే మా ఆత్మకూరు మండల్, వలిగొండ మండలం అన్ని కార్యవర్గాలతోటి వివిధ మండలాలతో విడివిడిగా సమావేశాలు చేసుకొని వారి నిర్ణయాలు, వారి సూచనల మేరకు వారి అందరి సహకారంతో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నా. అదేవిధంగా నందరం గ్రామంలో నెలకొల్పినటువంటి నీరా ప్లాంట్ కోసం ఈ నెల ఫస్ట్ తర్వాత ఉచితంగా పోరాటం చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ మంత్రి గారికి వినతి పత్రం ఇస్తాం, ఆ తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారికి, ఆ తర్వాత మా ఎక్సైజ్ కమిషనర్కు, జాయింట్ కమిషనర్కు, ఒక ధనికునికి గౌడుకి ఇవ్వకుండా ఒక భూస్వామి, ఒక పెత్తందారం కులం నుంచి వచ్చినటువంటి మున్నూరు వెల్మధరకు
ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక వృత్తితో కూడిన కుటుంబం నుంచి ఎదిగొచ్చిన వారికి ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి ఎక్సైజ్ మినిస్టర్ ఇస్తే వారి కార్మికుల బాధలు తెలుస్తాయి, వారి కష్టాలు తెలుస్తాయి, వారి నష్టాలు తెలుస్తాయి. ఒక వెల్మ దొరకు ఇచ్చిరు, వారికి ఏమైనా అందరూ నాలాగానే భూస్వాములాగా ఉన్నారు అనుకుంటారు, కానీ ఈ పేదోని కడుపు మంట ఇప్పటికీ ఎక్సైజ్ మినిస్టర్ తెలియదు. ఎప్పుడు మినిస్టర్ ఫోన్ చేసినా పిఏ గారు ఏమంటాడు, సార్ బిజీ ఉండు, సార్ రివ్యూలు ఉన్నాడు, సార్ అమెరికాలో ఉండు, సార్ ఢిల్లీకి పోయినా నేను ముచ్చట చెప్తారు. మేము ఇదే విధంగా ఈ నెక్స్ట్ మంత్ లో మేము అందరం మా జిల్లా తరపున పోయి నందనం గ్రామంలో నీరో ప్లాంట్ ఓపెన్ చేపిస్తే ఒక 40 గ్రామాలకు ఇండైరెక్ట్ లా ఉపాధి దొరుకుతుంది. అదే విధంగా నెక్స్ట్ ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇస్తాం. నెక్స్ట్ ఆత్మకూరు మండలంలో కూడా నందన గ్రామంలో ఎటువంటి పరిశ్రమ ఏర్పాటు చేశారు ఒక 8 కోట్లతోటి. అదే విధంగా మా ఆత్మకూరు మండలంలో కూడా నీరో ప్లాంట్ కేఫ్ను మేము నిర్మించుకోగలిగి